'దీవాన' ఈ మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ఒక విషయం మాట్లాడుకోవాలి. ఫస్ట్ నేను ఇది ఇనీషియల్‌గా 9:30 పీఎం షోకి వెళ్దామని టికెట్స్ బుక్ చేశా. కానీ థియేటర్‌లో ఆక్యుపెన్సీ లేదని చెప్పేసి షో అయితే క్యాన్సిల్ చేశారు. ఇంకేం చేస్తాం ఎలాగైనా బయటకొచ్చాం కదా! మూవీ అయితే చూసే వెళ్దాం అని చెప్పేసి ఇంకో థియేటర్‌కెళ్ళి 10:15 పీఎం షోకి ఇంక మూవీ చూసాక మాత్రం ఒకటనిపించింది. ఆ వెయిట్ చేసిన ప్రతి ఒక్క నిమిషం అయితే వర్తే. మూవీ అయితే నాకు పర్సనల్‌గా చాలా బా నచ్చింది. ఇంకా మెయిన్‌గా ప్లాట్ అండ్ కోర్ కాన్సెప్ట్ చెప్పాలంటే నార్మల్‌గానే నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. స్క్రీన్ మీద రొమాన్స్‌కి నేను ఈజీగా కనెక్ట్ అవుతా. 'దీవాన' మూవీ కూడా ఒక క్లీన్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పను గానీ మంచి లవ్ స్టోరీ అని చెప్తా. దాంతో పాటు ఇందులో మంచి కామెడీ డోస్ కూడా ఉండడం వల్ల నాకెక్కడ బోర్ కొట్టలేదు. కంప్లీట్‌గా ఎంగేజింగ్‌గానే ఉంచింది. ఇంక ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ చెప్పాలంటే తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఒక కేర్ ఫ్రీ క్యారెక్టర్ ఉన్న హీరో తనని తాను ఎలా మార్చుకున్నాడు అనేది బేసిక్ స్టోరీ పాయింట్. వినడానికి ఇది ఒక రెగ్యులర్ పాయింట్‌లా అనిపించినా డైరెక్టర్ దీని చుట్టూ రాసిన స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. ఇంకొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ అయితే సినిమాకి మెయిన్ పిల్లర్‌గా ఉంటాయి. ఇంక ఈ సినిమాకి మేజర్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే 'దేవన్న' మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ 3 పాయింట్లున్నాయి. ఒకటి కామెడీ, ఇంకోటి సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బ్రీజీగా అండ్ ఫన్ లైన్‌లో వెళ్ళిపోతుంది. అండ్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య వచ్చే స్ట్రీట్ సైడ్ కామెడీ ట్రాక్ అయితే జెన్యూన్‌గా కొన్ని ప్లేసెస్‌లో నవ్వచ్చు. మరీ అంత బాగుందని చెప్పను. అండ్ ఇంకో గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళైతే వీళ్ళ చేతుల్లో తన్నులు తినడానికే వస్తారు. వీళ్ళ ఫ్రెండ్‌షిప్‌ని ప్రూవ్ చేసుకోవడానికి విధంగానే ఉంటుంది. నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్‌గా నచ్చింది. కొన్ని ఫ్లాస్ ఉంటాయి గానీ ఫస్ట్ హాఫ్‌లో నాకు మరీ అంతగా ఏమి అనిపించలేదు. కానీ రియల్ మ్యాజిక్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర. సినిమా అంతా ఒక రొటీన్ రామ్‌కామ్‌లో వెళ్తున్న టైంలో డైరెక్టర్ ఒక మంచి ట్విస్ట్ ఇస్తాడు. అదైతే కంప్లీట్‌గా మూవీ టోన్‌నే మార్చేసింది. అండ్ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నాకు మాత్రం పిచ్చగా నచ్చింది. ఇంక సెకండ్ హాఫ్‌కి ఎళ్తే నరేషన్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందనుకుంటాం గానీ, ఫస్ట్ అంతా కొంచెం రొటీన్‌గానే ఉంటుంది. కానీ టెక్నికల్ ఎగ్జిక్యూషన్ దగ్గర అండ్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ వల్ల పెద్దగా మైనస్ అవ్వలేదు. అండ్ ఫైనల్‌గా హార్ట్ టు హార్ట్ కనెక్షన్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్ తమ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా యూనిక్‌గా స్టాండ్ అయింది. అండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఈ మూవీని ఎక్కడికో తీసుకెళ్ళి ఇంకా ఓవరాల్‌గా వ్రాప్ చేయాలంటే ఇదైతే కంప్లీట్‌గా వర్త్ వాచింగ్ మూవీ అనే చెప్తా. నాకైతే పర్సనల్‌గా నచ్చింది. మరి మీలో ఎవరైనా 'దేవన్న' మూవీ చూసుంటే మీకెలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.